అందరికీ నమస్కారం. పాతపట్నం మండలం ప్రజలు ఊరు మంచి చెడ్డలు చూసుకుంటారని, ఊరిని పాతపట్నం మండలం డెవలప్ చేస్తారని మనము ఎమ్మెల్యేలకి స్థానిక ఎమ్మెల్యేలని ఎంచుకొని ఓట్లేసి గెలిపించాం. అలాంటిది ఇప్పుడు చూడండి, ఎర్ర చెరువు అనేసి ఉంది. దానికి ఏంటి అనేది అర్థం కావట్లేదు. అంత డబ్బులు పెట్టి అది చేయడం అవసరమా? ఊర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రతి వీధిలో సరైన గుంతలు లేని రోడ్ లేదు, కొలాయిలు లేవు, తర్వాత డ్రైన్లు లేవు, మురికి కాలువ రోడ్డు మీదకి వస్తుంది. ఏ వీధిలో చూడండి, ఉదయాన్నే కొలాయి నీళ్ళు మరి ఏ రకంగా రోడ్డు మీద పారుతున్నాయి. ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉండగా ఈ ఎర్రచెరువు మీద పడ్డారేంటి అసలు? అది ఎందుకు అసలు? దానివల్ల ఉపయోగం ఏముంది? అంత డబ్బు పెట్టి అదేమైనా ఎంపీ నిధులా లేదంటే ఎమ్మెల్యే నిధులా? అది పంచాయతీ నిధులతో చేయవలసిన అవసరం ఏంటండి? ఈ వీధులు బాగు చేస్తే బాగుంటుంది కదా. కనీసం వీధుల్లో ఒక కారు వెళ్దు, ఒక ఆటో వెళ్దు, ఏమి వెళ్దు. నడిచి వెళ్తే వైట్ డ్రెస్సులు వేసుకుంటే ఆ నీళ్ళన్నీ ఉదయాన్న పక్క నుంచి బండి వెళ్ళిందంటే అదే తులుతాయి అన్నమాట. అంటే తెలుసు కదా, బురద నీళ్ళన్నీ బట్టల మీదకి తులుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది అవసరమా చెప్పండి? మన ప్రజలు మనం దేనికి ఎమ్మెల్యేలను ఎంచుకుంటామండి? అంటే గెలిపిస్తాము మంచి పనులు చేయడానికి కదా. అసలు ఎర్ర చెరువు ఎన్ని ఎకరాలు ఉండేది, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది? సర్వే చేసి అవుట్లైన్ పెట్టి అది ఎంత ఉందో అంత చేయాలి కదా. మరి సర్వే చేయించారా? ఎన్ని ఎకరాలు స్టార్టింగ్ నుంచి ఉంది, దాని డీటెయిల్స్ ఉంటాయి కదా.